తెలంగాణలో మహాలక్ష్మి పథకం పేరుతో మహిళలకు అందిస్తున్న ఉచిత బస్సు ప్రయాణంలో కీలక మార్పులు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తుంది. రవాణా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చేందుకు అత్యాధునిక సాంకేతికతను జోడించే దిశగా ఆర్టీసీ ఉన్నతాధికారులు అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలోని మహిళలందరికీ స్మార్ట్ కార్డులను పంపిణీ చేసే దిశగా వారు నిర్ణయం తీసుకున్నారు. అలాగే కామన్ మొబిలిటీ కార్డుల రూపకల్పనకు ప్రభుత్వం ఇప్పటికే సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్తో ఒప్పందం కుదుర్చుకుంది. కామన్ మొబిలిటీ కార్డులు కేవలం బస్ పాస్ మాత్రమే కాకుండా మల్టీపర్పస్ డిజిటల్ వాలెట్ కింద ఉపయోగించుకునేలా రూపకల్పన చేస్తున్నారు. ఈ కార్డు ద్వారా మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేయడమే కాకుండా ఇందులో కొంత నగదు ఉండేలా చూసుకోవడం ద్వారా మెట్రో, ఎంఎంటీఎస్ రైళ్లలోనూ ప్రయాణం చేయవచ్చు. భవిష్యత్తులో ఇదే కార్డుకు రేషన్, ఆరోగ్య సేవలు, ఇతర ప్రభుత్వ పథకాలను కూడా అనుసంధానం చేయాలనేది ప్రభుత్వం లక్ష్యంగా పేర్కొన్నట్లు సమాచారం. ఈ కార్డు ఉంటే ఇకపై ప్రయాణికులు ఆధార్ కార్డును ప్రతిసారి తమ వెంట తీసుకెళ్లాల్సిన పని ఉండదు. ఈ కార్డుల ద్వారా ప్రతి ప్రయాణం ఒక డిజిటల్గా రికార్డ్ అవుతుంది కాబట్టి దానికి తగ్గట్టుగా రద్దీ ఉన్న ప్రాంతాల్లో మరిన్ని బస్సులు ఏర్పాటు చేయాలని ఆర్టీసీ భావిస్తుంది. అలాగే ఈ డిజిటల్ కార్డుల ద్వారా ప్రజా రవాణా వ్యవస్థలో పారదర్శకత పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తుంది. కాగా రాష్ట్ర ప్రజలందరికీ ఈ స్మార్ట్ కార్డులను అందుబాటులోకి తీసుకొస్తే తెలంగాణ డిజిటల్ విప్లవానికి ఇదే నాంది కానుంది. ఇప్పటి వరకు మహాలక్ష్మి పథకం కింద సుమారు 255 కోట్ల ఉచిత ప్రయాణాలు జరగగా ప్రభుత్వం 8,500 కోట్ల రూపాయల నిధులను ఆర్టీసీకి మంజూరు చేసింది.